నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి హెయిర్ లాస్, హెయిర్ ఫాల్ అండ్ అలాగే డెంటల్ ఇంప్లాంట్స్ గురించి. సో వీటి గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కల్పన ఫ్రమ్ పాత డెంటల్ హాస్పిటల్స్. ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో. సో ముందుగా మనం డెంటల్ గురించి మాట్లాడుకుందాము. సో అడ్వాన్స్ డెంటల్ ఇంప్లాంట్ అంటే ఏంటి? అడ్వాన్స్ డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఎవరికైతే నోట్లో పళ్ళు ఊడిపోతాయో వాళ్ళకి ఇమ్మీడియట్గా పళ్ళని నాటే ఒక అడ్వాన్స్డ్ ట్రీట్మెంటే అడ్వాన్స్ డెంటల్ ఇంప్లాంట్ అనేది. సో డెంటల్ ఇంప్లాంట్ అంటే ఏంటి, మనకి ఈజీగా ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ పళ్ళు ఇవి నార్మల్ పళ్ళు అనుకుందాం, మధ్యలో పన్ను పోయింది. పన్ను పోయినప్పుడు ఇదివరకు ఏం చేసేవారు, ఈ పన్ను సపోర్ట్గా తీసుకుని ఇలా బ్రిడ్జ్ విధంలో పెట్టేవారు. ఈ రోజు ఉండే అడ్వాన్స్ డెంటల్ ఇంప్లాంట్స్ ఈ పన్నుని డిస్టర్బ్ చేయనక్కర్లేదు, ఈ ముందర పన్ను డిస్టర్బ్ చేయనక్కర్లేదు. ఈ మధ్యలో ఒక్క పన్ను పోయింది కదా, ఈ ఒక్క పన్ను ప్లేస్లో ఈ పంటి వేరుకి బదులుగా ఒక వేరుని పెట్టి, ఆర్టిఫిషియల్ వేరుని పెట్టి పైన ఇలా పన్ను పెట్టేస్తాం. మీరు నోరు తెరిచి చూస్తే ఏంటి, ఏమీ ఉండదు, మొత్తం ఈ పళ్ళన్నిటితో పాటు ఇది ఉంటుంది. ఇది పర్మనెంట్ పన్ను అండి, దీనికి పుచ్చు పట్టడం కానీ ఊడిపోవడం కానీ పగిలిపోవడం కానీ జరగదు. అండ్ ఇది ఫిక్స్డ్ పన్ను, ఈ పళ్ళతో పాటు ఫిక్స్డ్ ఉంటుంది, అన్ని నమిలి కొరికి తినచ్చు. ఇంకోటి అడుగుతారు, మేడం ఇలా స్టీల్ పెట్టేస్తారు నోట్లోని, అది స్టీల్ కాదండి, టైటానియం అనేది. ఆ టైటానియం అనేది మన శరీరం యాక్సెప్ట్ చేసుకుంటుంది, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రెండోది, లోపల వరకు పెట్టేస్తే మాకు ఎముకలో ప్రాబ్లం వస్తుంది కదా అంటారు, అట్లాంటిది ఏమి ఉండదు. అందుకే మీరు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు, మీ పళ్ళ వేర్లు, న్యాచురల్ పళ్ళు, ఒరిజినల్ పళ్ళ వేర్లు ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడికే మెజర్మెంట్ తీసుకుని పంటి వేర్లాగే దాన్ని పెడతాం. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, జీరో సైడ్ ఎఫెక్ట్స్తో పర్మనెంట్గా ఫిక్స్డ్ పన్ను పెట్టే విధానమే ఈ డెంటల్ ఇంప్లాంట్ అనేది. చాలా సులువుగా ఉంటుంది. ఈ ఒక్క డెంటల్ ఇంప్లాంట్ ఇక్కడ కనిపించింది, ఇది పెట్టడానికి అట్టే టైం పట్టదండి, 2 నుంచి 3 నిమిషాల్లో దీని లోపల పెట్టేస్తారు, అచ్చులు తీసుకుంటారు, పైన పన్ను పెట్టేస్తారు. ఇలా ఒక్క పన్ను 2 పళ్ళు కాదు, మొత్తం నోట్లో అస్సలు పళ్ళు లేకపోయినా కూడా మీరు పూర్తిగా డెంటల్ ఇంప్లాంట్స్ ఇలా చూడండి, అసలు లేవు, ఇక్కడ చాలా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మీకు పళ్ళు ఊడిపోయినాయి, అయినా కూడా ఇలా ఇంప్లాంట్లు పెట్టుకుని చక్కగా ఇలాగ పళ్ళు కూర్చోపెట్టుకోవచ్చు. షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవచ్చు. అసలు నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళు కూడా డెంటల్ ఇంప్లాంట్స్తో పళ్ళు పెట్టుకునే అవకాశం ఈరోజు 100కి 100% ఉంది. అందులో కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ అత్యాధునికమైన డెంటల్ ఇంప్లాంట్ సిస్టమ్స్ని పార్థ డెంటల్ పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓకే డాక్టర్ గారు, సో ఈ ఇంప్లాంటేషన్ తర్వాత ఎన్ని రోజులు పడుతుంది ఒక పేషెంట్ కోలుకోవడానికి? డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి ఇదివరకు అండి, మీకు అందరికీ రకరకాల భయాలు, కోలుకోవడం అంటున్నారు మీరు, నొప్పి ఎంత పుడుతుంది, పెట్టే ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఏం చేస్తారు, పెద్దవాళ్ళు తట్టుకోగలుగుతారా, ఒంట్లో బాలేని వాళ్ళు తట్టుకోగలుగుతారా, ఇలాంటి భయాలన్నీ ఉంటాయి. ఒకప్పుడు ఇంప్లాంట్లు పెట్టడానికి అచ్చులు తీసుకుంటారు నోట్లో ఏ ట్రీట్మెంట్ చేసినా. ఇప్పుడు పార్థ డెంటల్లో చేసే అడ్వాన్స్ డెంటల్ ఇంప్లాంట్స్కి అచ్చుల్ని కూడా మాన్యువల్గా, అంటే చేతులతో కాకుండా డిజిటల్ స్కానింగ్తో తీస్తున్నాం. అంటే అసలు ఎక్కడా పేషెంట్కి ఇబ్బంది లేకుండా అండ్ తప్పు కూడా పోకుండా, అంటే ప్రిసైజ్గా, యాక్యురేట్గా, పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ వస్తాయి. రెండోది, డెంటల్ ఇంప్లాంట్ల నెంబర్లు బాగా తగ్గించాం, ఎందుకంటే పెట్టేది మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్లు పెడుతున్నాం కాబట్టి 10 పెట్టే ప్లేస్లో 6 పెడితే సరిపోతుంది. ఇదివరకు అతుక్కుంటాయా అతుక్కోవా అని భయం ఉండేది, ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఇమ్మీడియట్గా ఇంప్లాంట్లు పెట్టడంతో పాటు స్ప్లింటింగ్, వాటిని సెక్యూర్ చేయడంతో పాటు పైన పళ్ళు పెట్టడం ద్వారా ఇంప్లాంట్లు అతుక్కుంటాయి, మీకు ఇమ్మీడియట్గా పళ్ళు వచ్చేస్తాయి. తక్కువ ఇంప్లాంట్లు ఉంటాయి, ఇంప్లాంట్లు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఓన్లీ 1-2%కి తగ్గించేసాము. ఇంత అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇప్పుడు పూర్తిగా పార్థ డెంటల్ 130 బ్రాంచుల్లో కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చాం. పెయిన్ అంటారా, ఇందాక నేను చెప్పాను కదా మీకు, ఒక ఇంప్లాంట్ పెట్టడానికి మీకు 2 నిమిషాలు పట్టిందంటే ఎంత సింపుల్ ప్రొసీజర్ అది. జస్ట్ ఇలా పెట్టేసామా 0% ఆఫ్ పెయిన్ ఉంటుందండి, ఎందుకంటే లోకల్ ఎనస్థీషియాలో చేస్తాం. ఆ తర్వాత కూడా మీరు పెద్దగా మందులు అవి వాడక్కర్లేదు. ఒక 5 రోజులు యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడితే చాలు. చాలామంది ఇంప్లాంటేషన్ అయిపోయాక నేరుగా ఆఫీస్కి కూడా వెళ్ళిపోతారు. సో ఇంకొక డౌట్ అండి, ఇప్పుడు పంటికి సంబంధించిన ఇంప్లాంటేషన్ కాబట్టి చాలామందికి ఉన్న కామన్ డౌట్ ఏంటంటే, ఇంప్లాంట్ చేసినప్పుడు కానీ చేసిన తర్వాత కానీ ఏమైనా బ్లీడింగ్ అవుతుందా, ఎన్ని రోజుల వరకు బ్లీడింగ్ అవుతుందా అనేది డౌట్ ఉంటుంది. సో దాని గురించి ఏమంటారు మీరు? లేదు, నో సూచర్, నో బ్లీడింగ్. మీకు కుట్లు పడే సందర్భాలు కూడా చాలా తక్కువ సందర్భాల్లో మీకు కుట్లు పడతాయి. మిగతా టైంలో ఏంటంటే కంప్లీట్గా కూడా డ్రిల్ వేసి, ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఉండే అడ్వాన్స్మెంట్ ఏంటి, మీకు అచ్చులే కాదు,
ఇలాంటి గైడెడ్ టెంప్లెట్ని తయారు చేస్తాం మీ అచ్చులు తీసుకొని. పేషెంట్కి ఏంటి, దీన్ని నోట్లో పెట్టి ఇక్కడ ఆల్రెడీ గైడెన్స్కి ఇవి చూపిస్తున్నాం కదా, ఈ గైడెన్స్తోనే మనం డ్రిల్ వేసి ఇంప్లాంట్ బిగించేస్తాం. సో అక్కడ నెత్తురు వచ్చే అవకాశం ఎక్కడుందండి? నెత్తురు వచ్చే అవకాశం 0%. తప్పు పోయే అవకాశం అంటే ఇంప్లాంట్ ఫెయిల్ అవ్వి ఇంప్లాంట్ రాంగ్గా ప్లేస్ అయ్యే అవకాశం 0%. ఇంప్లాంట్ ఊడిపోయే అవకాశం 1-2% కన్నా తక్కువ పర్సెంటేజ్ ఫెయిల్యూర్ ఉన్నాయి. సో మ్యాక్సిమం సక్సెస్ రేట్తో 100% టాలరెన్స్ అంటే పేషెంట్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా మన ఇంప్లాంట్లు ఈరోజు పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చాం. అది కూడా అడ్వాన్స్డ్, మనం ఏదైతే ఇప్పుడు ప్రిసైజ్గా డిజిటల్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ప్రతిదీ చేయడం జరుగుతుంది. ఇంకోటి, పళ్ళు లేకుండా పేషెంట్ వస్తే పాత డెంటల్లో ఏం చేస్తామంటే ఇమ్మీడియట్గా పళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా కనపడతారు అనేది కూడా మనం క్లియర్గా స్క్రీన్ మీద చూపించగలుగుతున్నాం. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉంది. అందుకే ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ రేట్ని ఒకప్పుడు కూడా పాత డెంటల్లో 95% ఉంటే ఇప్పుడు ఫెయిల్యూర్ రేట్ అనేది అస్సలు లేకుండా 100% సక్సెస్ రేట్తో ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాం. ఇలాంటి మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. పళ్ళు లేని ప్రతి ఒక్కరికి పళ్ళు ఇవ్వగలుగుతున్నాం. తినలేని వాళ్ళందరూ తినే అవకాశం ఇప్పుడు పూర్తిగా ఉంది. 130 బ్రాంచుల్లో కూడా డెంటల్ అవేర్నెస్లో భాగంగా ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఉందండి. అంటే మీరు ₹1 కూడా పే చేయకుండా మీరు వచ్చి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. మా దగ్గర ఉండే అడ్వాన్స్డ్ డిజిటల్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీతో మీరు ఏంటంటే ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎలా కనపడతారు అనేది కూడా ఫ్రీగా అక్కడ చూసుకోవచ్చు. లోపల ఏం జరుగుతుంది అనేది ఫ్రీ ఎక్స్రే ఫెసిలిటీ కూడా ఉంది. పైన మాత్రమే చెకప్ కాదు, ఎక్స్రేలు కూడా ఫ్రీగానే తీసి మీ సమస్యలన్నీ పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మూడోది ఇంట్రాఓరల్ ఎగ్జామినేషన్. మీ నోట్లో ఉండే జబ్బులు మీకు కనపడవు, మీరు చూసుకోలేరు. వాటిలన్నింటినీ కూడా ఇంట్రాఓరల్ కెమెరాలతో క్యాప్చర్ చేసి స్క్రీన్ మీద మీకు ఎటువంటి జబ్బు ఉంది అనేది మీరు చూసి మీరు నిర్ధారణ చేసిన తర్వాత మాత్రమే మీరు ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఈ సెషన్ వరకు పూర్తిగా 130 బ్రాంచుల్లో కూడా ఫ్రీగా మీకు అవైలబుల్గా ఉంది. ఇది కేవలం ఇంత అడ్వాన్స్డ్గా డెంటల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసమే ఈ ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఉంది. ఎవరికైనా కూడా సఫరింగ్ ఉంటే రండి, ప్లీజ్ మేము హెల్ప్ చేయగలుగుతాము. అట్లీస్ట్ మీ నోటి ఆరోగ్యం గురించి అయినా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, సో డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్పినట్లుగా ఒకప్పుడు 95% ఉండింది సక్సెస్ రేట్, ఇప్పుడు 100%కి వచ్చేసామని. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు 100% సక్సెస్ రేట్ని క్రాస్ అవుతున్నారు? ఎస్, వెరీ గుడ్ అండి. ఒకటి, ఇది వరకు ఉండే ఇంప్లాంట్ సిస్టమ్స్ కన్నా ఇప్పుడు ఇంప్లాంట్ సిస్టమ్స్ అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఒకటి. రెండు, ఎముక తక్కువగా ఉంది. ఒకప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎముక తక్కువగా ఉంది అనే వాళ్ళకు కూడా ఎముక సైజ్కి తగినట్టుగా ఉండే ఇంప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. రెండోది, ఇంప్లాంట్ పెట్టిన తర్వాత టీత్ పెట్టేవాళ్ళం, ఎంత చక్కగా టీత్ వచ్చేస్తాయండి పైన. యూ కెన్ సీ దిస్, ఎంత బ్యూటిఫుల్. మీ న్యాచురల్ టీత్ కన్నా అందంగా టీత్ వస్తాయి. ఇది వరకు సిమెంట్తో ఫిక్స్ చేసేవాళ్ళం. అది తీయాలన్నా పెట్టాలన్నా లోపల ఏదైనా ఇరికినా క్లీనింగ్ అనేది కొంచెం కాంప్రమైజ్డ్గా ఉండేది. పేషెంట్ కూడా ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు ఏంటంటే స్క్రూ రిటైన్డ్, వెనకాతలకు సరే మీకు హోల్స్ కనపడుతున్నాయి. ఈ హోల్స్లోంచి చక్కగా స్క్రూ పెట్టి ఇలా తీసేస్తాం, బయటకేం కనపడదు. అది తీసి ప్రతి నెల మీరు రావచ్చు, దీన్ని బయటికి తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టేయచ్చు. సో 0% ఫుడ్ ఇరకడం, 0% మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం. మనం తీసి ఎప్పటికప్పుడు క్లీన్గా పెడుతుంటాం కాబట్టి ఇంప్లాంట్లు అనేవి స్టెబిలైజ్డ్గా ఉంటాయి. 3 నెలల పాటు ఇంప్లాంట్లు స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత మీరు కావాలంటే దీన్ని తీసేసి వేరే రకం పళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఈ పాలిష్డ్ కానీ ఈ షైనింగ్ కానీ మీకు యాక్యురేట్గా వస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో కంపోజిట్స్తో చేస్తున్నాం, అది కూడా ఇదివరకు అక్రేలిక్తో చేసేవాళ్ళం. అక్రేలిక్ కొద్దిగా స్టెయిన్స్ పట్టుకోవడానికి, అంటే దానికన్నా ఇంకా అడ్వాన్స్డ్ మెటీరియల్ యూస్ చేస్తున్నాం. అందువల్ల ఇన్ని జాగ్రత్తలు, అన్ని ఆల్టరేషన్స్ మీరు చూసారు కదా. పైన ఎముక తక్కువగా ఉంది, పైకి జైగోమాకి ఇంప్లాంట్లు పెట్టగలుగుతున్నాం. వెనకాతల సపోర్ట్ తక్కువగా ఉంది, వెనకాతల టెరిగాయిడ్స్ అని పెట్టగలుగుతున్నాం. ఇలా ఇంప్లాంట్ సిస్టంలో మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ సిస్టమ్స్ని పూర్తిగా పార్థడెంటల్ 130 బ్రాంచుల్లోని అందుబాటులో ఉంది. అందులో కూడా కంప్లీట్ డిజిటల్ స్కానింగ్, ఏఐ సపోర్ట్తో యాక్యురసీకి ఏమాత్రం తగ్గకుండా అన్ని బ్రాంచుల్లో చేస్తున్నాం. మా బ్రాంచెస్ బెంగళూరు, చెన్నైతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఉన్నాయి. ఎవరికైనా హెల్ప్ కావాలంటే వచ్చి అడగడం, చూపించుకోవడంలో తప్పలేదు. ఓకే, సో డాక్టర్ గారు, మీరు ఇందాక నుంచి డెంటల్ ఇంప్లాంటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చెప్తున్నారు. సో ఇది ఒక పర్టికులర్ టైం వరకు టెంపరీగా ఉంటుందా, లేకపోతే పర్మనెంట్ సొల్యూషన్ అంటారా? ఎస్, పర్మనెంట్ అండి. ఇప్పుడు పళ్ళు లేని ప్రతి ఒక్కరికి కూడా
ఫిక్స్డ్ టీత్, పర్మనెంట్ టీతే వస్తాయి. మీరు జనరల్గా కొంతమంది ఏంటి నోట్లో అసలు పళ్ళ లేని వాళ్ళు పళ్ళ సెట్లు వాడుతూ ఉంటారు. పళ్ళ సెట్లు వాడుతున్నప్పుడు వాళ్ళకి ఎంత ఇబ్బంది, వాళ్ళు పెట్టుకునేదే అన్నం తినడం కోసం. అండ్ ఫేషియల్ మజిల్స్ అన్ని పాడైపోతుంటాయి కాబట్టి టీత్ పెట్టుకుంటే మనం బాగా కనపడతామని పెట్టుకుంటారు. కానీ తీసి పెట్టుకునే పళ్ళు పెట్టుకోవడం వల్ల ఈ రెండు కూడా డిమాండ్స్ ఫినిష్ కావాలి, ఎంతో ఇబ్బంది పడుతుంటారు. నమిలి తినలేక ఒక పక్క తింటుంటే ఒక పక్క లేచిపోతూ ఉంటుంది. నవ్వినా దగ్గినా అందరిలో చేతిలోకి ఆ పళ్ళ సెట్లు బయటకు వచ్చేస్తుంటాయి. 98% కేసెస్లో ఈ కంప్లైంట్స్ కనపడతాయి. కొంతమంది అయితే తీసి పక్కన పెట్టేస్తారు, కొంతమంది 5-6 సెట్లు చేయించుకుంటుంటారు. అలా కాకుండా చేసేదే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది. ఇది చాలా సులువుగా చేయగలుగుతున్నామండి. ఇదివరకు ఎక్కువ నెంబర్ పెట్టాల్సి వచ్చేది ఇంప్లాంట్స్. ఇప్పుడు ఆ నెంబర్ కూడా ఇంప్లాంట్లోనే క్వాలిటీ పెరగడం వల్ల, థ్రెడ్స్ పెరగడం వల్ల మనం ఏంటంటే 2 పీస్ ఇంప్లాంట్స్ అంటే డిలేడ్ లోడింగ్ కాకుండా ఇమ్మీడియట్ లోడింగ్ కూడా చేసుకునే ఇంప్లాంట్స్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చాము. అందువల్ల ఇది పర్మనెంట్ ట్రీట్మెంటు. ఒక్కసారి ఫిక్స్డ్ టీత్ పెట్టుకుంటే మన న్యాచురల్ పళ్ళలాగే ఉంటాయి, ఇంకా అందంగా ఉంటాయి. రెండోది అన్ని నమిలి కొరికి తినగలుగుతారు. మెయింటెనెన్స్ కేవలం మీరు 2 పూట్ల పళ్ళు తోముకుంటే సరిపోతుంది. ఫుడ్ ఇరకడం లాంటివి కూడా పూర్తిగా కంట్రోల్ చేస్తూ ఇంకా అడ్వాన్స్డ్ పళ్ళ సెట్లని అందుబాటులోకి తీసుకొచ్చాము. ఐదోది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు డెంటల్ క్లినిక్కి వెళ్ళి క్లీనింగ్ చేసుకునే అవకాశం ఈ రోజు ఉండే ఇంప్లాంట్ సిస్టమ్కి అందుబాటులో ఉంది. సో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా పళ్ళు లేక ఇబ్బంది పడుతుంటే డెఫినెట్గా పళ్ళు ఇవ్వగలం. అది కూడా అడ్వాన్స్డ్ వర్షన్లోని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇదివరకు ఉండే చిన్న చిన్న ఇబ్బందులు కూడా కట్ చేస్తూ ఈరోజు పళ్ళు పెట్టే అవకాశం 100% ఉంది. సో డాక్టర్ గారు, పోస్ట్ ట్రీట్మెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ పళ్ళు పుచ్చకుండా ఉంటుంది? అసలు ఇంప్లాంట్తో పెట్టిన ఆర్టిఫిషియల్ పళ్ళు పుచ్చవండి. ఫస్ట్ పళ్ళు పుచ్చిపోవడం కానీ అవి ఇన్ఫెక్ట్ అవ్వడం కానీ ఉండదు. అదే కదా అడ్వాంటేజ్ అని చెప్పేది. రెండోది ఇంప్లాంట్లు పెట్టిన తర్వాత పళ్ళు పెట్టిన తర్వాత మనం బ్రష్ చేసుకున్నట్టే 2 పూట్ల బ్రష్ చేసుకుంటే సరిపోద్ది. అలాగే పాతడెంటల్లో అయితే పోస్ట్ ట్రీట్మెంట్ పేషెంట్ ఏం కేర్ తీసుకోవాలనేది ఫాలో అప్ కూడా మేమే చేస్తాం. ఎవ్రీ 6 మంత్స్కి ఫస్ట్ 3 నెలలు ఎవ్రీ మంత్ రమ్మంటాం. ఆ తర్వాత నుంచి 6 నెలలకు ఒక్కసారి వచ్చి కడిగించుకుంటే సరిపోతుంది. ఒకప్పుడు ఫిక్స్ చేసిన పళ్ళని తీయడం కొద్ది కష్టంగా ఉండేది. ఈ రోజుండే అడ్వాన్స్మెంట్కి స్క్రూ రిటైన్డ్ కాబట్టి చక్కగా దాన్ని ఓపెన్ చేసి నీట్గా క్లీన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు. మీరు మధ్యలో మళ్ళీ ఎప్పుడన్నా క్లీన్ చేసుకోవాలన్నా హ్యాపీగా రావచ్చు. ఇంత సులువుగా ఉంది కాబట్టి పళ్ళు లేకుండా ఇబ్బంది పడడం మంచిది కాదండి. ఒకసారి నమిలి తినలేని ఫుడ్ ఏదున్నా కూడా మనకి డైజెస్ట్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు, ఎలాంటి హెల్త్ కండిషన్ ఉండే వాళ్ళకు కూడా ఈజీగా ఈరోజు ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. దానికి ప్రత్యేకించి శ్రద్ధ పాతడెంటల్లో తీసుకునే స్పెషలిస్టులు చేస్తారు. మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి ఉండవు, ముందును ఉండవు, తర్వాత ఉండవు. అసలు వెరీ సింపుల్ ట్రీట్మెంట్, డే కేర్లో చేసేది. హాయిగా చేయించుకుని మీరు అలా వెళ్ళిపోవచ్చు. ఈ ట్రీట్మెంట్ విషయానికి వచ్చి కాస్ట్ విషయానికి కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ముందు నుంచి కూడా పాతడెంటల్ అన్ని బ్రాంచెస్లో కూడా ప్రతి ట్రీట్మెంట్ని ద బెస్ట్ అడ్వాన్స్డ్, ఈరోజు ఉండే బెస్ట్ టెక్నికల్లీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా మీకు ఎకానమీ కాస్ట్లోనే మేము చేయగలిగాము. ఎందుకంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్కువ ఉండడం వల్ల. అది కూడా మీకు ఇబ్బంది అనిపిస్తే ప్రతి బ్రాంచ్లో కూడా మీకు ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ ఫెసిలిటీ ఉపయోగించి అంటే మీరు ఫీజుని ఇన్స్టాల్మెంట్స్లో 15 నెలల పాటు 18 నెలల పాటు పే చేసుకోవచ్చు. దీనికి ఎక్స్ట్రా ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. సో కంఫర్టబుల్గానే మీరు అన్ని ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు. ఓకే, సో స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, ఎవరెవరికి సజెస్ట్ చేస్తారు? సజెస్ట్ చేయడం కన్నా ఎవరైతే వాళ్ళ స్మైల్తో హ్యాపీగా లేరండి వాళ్ళందరూ స్మైల్ డిజైనింగ్ అటెంప్ట్ చేయొచ్చండి. ఎందుకంటే స్మైల్ డిజైనింగ్ అనేది అదేమి హార్మ్ఫుల్ ట్రీట్మెంట్ కాదు. పైగా స్మైల్ డిజైనింగ్ అంటే చాలామంది ఉన్న పళ్ళు తీయించేసుకుని కొత్త పళ్ళు ల్యాబ్లో చేసి పెడతాము అనుకుంటున్నారు. అది కూడా కాదు. మీరు ఏ ప్రాబ్లంతో రంగు మారిపోయిన పళ్ళు ఉన్నాయనుకోండి, దాన్ని తెల్లగా చేయడం స్మైల్ డిజైనింగ్. పళ్ళ మీద గ్యాప్స్ ఉన్నాయనుకోండి, ఆ గ్యాప్స్ని క్లోజ్ చేయడం స్మైల్ డిజైనింగ్. అలాగే పళ్ళు పైకి కిందికి ముందుకి ఎగుడు దిగుడు పళ్ళు ఉన్నాయనుకోండి, వాటిని వరుసలోకి తీసుకురావడం స్మైల్ డిజైనింగ్. కొంతమందికి రకరకాల సైజెస్ షేప్స్లో ఉంటాయి, వాటిని చిన్నగా చేసి ప్రతి పన్నుకి ఒక మెజర్డ్ సైజ్ అండ్ షేప్ ఉంటుంది. అలా దాన్ని పెడితే బై డిఫాల్ట్ ఎవరి స్మైల్ అయినా మోస్ట్ అట్రాక్టివ్ స్మైల్ ఉంటుంది. ఇలా చేయడాన్ని స్మైల్ డిజైనింగ్ అంటారు. కొంతమందికి ఏంటంటే వయసు పెరిగే కొద్దీ పళ్ళు జారిపోవడం, పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం ఇలాంటివన్నీ జరిగితే వయసు వల్ల జరుగుతుంది అనుకుంటారు. కాదు, దాన్ని స్మైల్ డిజైనింగ్తో మళ్ళీ బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు. పాతడెంటల్ 130 బ్రాంచుల్లో కూడా ఒక ఫెసిలిటీ ఉంది. ఏంటంటే మీరు నేరుగా ట్రీట్మెంట్కి జంప్ అవసరం లేదు. మీరు ఏ ప్రాబ్లంతో మా దగ్గరికి వచ్చారో, సపోజ్ మీకు పళ్ళ మధ్యన విపరీతమైన గ్యాప్స్ ఉన్నాయి, అవి క్లోజ్ అయితే నేను ఎలా కనపడతాను అని మీరు చూసుకోవాలి అనుకున్నారనుకోండి, మీరు చక్కగా మా దగ్గరికి వస్తే
మీ సిస్టంలో గ్యాప్స్ క్లోజ్ అయిపోయాక మీ పళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి, మీ స్మైల్ ఎంత అట్రాక్టివ్గా ఉంటుందని మేము ముందుగానే చూపించగలుగుతాం మీకు. అది అన్ని బ్రాంచెస్లో కూడా ఈ బ్యూటిఫుల్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. సో ఈ టెక్నికల్లీ అలానే కరెక్ట్గా మళ్ళీ మీ టీత్ని రీక్రియేట్ అది చూసి మీరు సాటిస్ఫై అయితే మీరు స్మైల్ డిజైనింగ్ అటెంప్ట్ చేయొచ్చు. స్మైల్ డిజైనింగ్లో కూడా అందరికీ ఒకే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండదు. నీట్గా ఎలాంటి పళ్ళల్లో స్ట్రెంగ్త్ తగ్గకుండా, పళ్ళు తీసేయకుండా అందంగా స్మైల్ని డిజైన్ చేసే అవకాశం ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్లో డిజైన్ చేయగలుగుతాం. అందులో మేము పయోనీర్స్ కాబట్టి బ్యూటిఫుల్గా మీకు తగినట్టుగా స్మైల్ డిజైన్ చేసే అవకాశం ఉంది. సో ఏజ్ వాళ్ళన్నా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఫెసిలిటీతో మీరు స్మైల్ డిజైనింగ్ తర్వాత ఎలా కనపడతారు అనేది ముందే చూసుకోవచ్చు. ఎలానో కన్సల్టేషన్ ఫ్రీగానే ఉంది కాబట్టి ఎవరైనా ఎంతమంది అయినా వచ్చి హాయిగా డాక్టర్ గారితో మాట్లాడి మీ స్మైల్ కరెక్ట్ అయితే ఎలా ఉంటుందని ఒకసారి చూసుకుని ట్రై చేయండి, తప్పలేదు. ఓకే, సో డాక్టర్ గారు అలైనర్స్ అండ్ ఇన్విజిబుల్ బ్రేసెస్తో 100% రిజల్ట్ని చూడొచ్చు అంటారా? ఎస్, ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు పిల్లల్లో ఉంటాయి, పెద్దవాళ్ళలో ఉంటాయి. అందరికీ మనం చేసే ముందు నుంచి ఉండే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ క్లిప్పులు పెట్టి సరిచేయడం. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా క్లిప్పులు పెట్టుకోవచ్చు. క్లిప్పులతో 100% రిజల్ట్ వచ్చినట్టే క్లిప్పులు పెట్టుకోలేని వాళ్ళు, క్లిప్పులు వద్దు అనుకునే వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు అలైనర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి, ఇన్విజిబుల్ బ్రేసెస్. క్లిప్పులు లేకుండా మీ ప్రాబ్లంకి తగినట్టుగా ఒక డిజిటల్ మెమరీ ఉండే ట్రేస్ని స్కాన్ చేసి తయారు చేస్తాం. ఆ నెంబర్ ఆఫ్ ట్రేస్ మీకు ఇవ్వడం ద్వారా మీ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి నీట్గా కరెక్ట్ అయిపోయి క్లిప్పుల చికిత్స చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుందో అలానే పర్మనెంట్ రిజల్ట్స్ అలైనర్స్తో కూడా వస్తాయి. సో వీటిలన్నింటినీ చేయడానికి నిష్ణాతులైన ఆర్థోడాంటిస్టులు మాత్రమే చేయాలి. టెక్నీషియన్లు కానీ మామూలుగా టెక్నికల్లీ స్కాన్ చేసేవాళ్ళు కానీ చేయలేరు, చేయకూడదు కూడా. సో ఎవరైనా కూడా పిల్లలు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ డెఫినెట్గా పిల్లల్లో ఎవరికైనా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందులు పళ్ళు ఉంటే ఇప్పుడు అటెంప్ట్ చేయండి. 2-3 రోజుల్లో అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళు మళ్ళీ స్కూల్కి, కాలేజ్కి వెళ్ళినప్పుడు కాన్ఫిడెంట్గా వెళ్తారు. మ్యాక్సిమం 6 నెలల నుంచి సంవత్సరానికి అన్ని ఎలాంటి కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ అన్నా ఫినిష్ అయిపోయి బ్యూటిఫుల్ స్మైల్ లైన్తో వాళ్ళు బయటకు వస్తారు. ఓన్లీ కొన్ని కేసెస్లో మటుకు 18 నెలలు పట్టే అవకాశం ఉంటుంది. అది అందరికీ కాదు. చాలామంది అనుకుంటారు క్లిప్పుల ట్రీట్మెంట్ సంవత్సరాలు ట్రీట్మెంట్ చేస్తారు మేడం, అన్ని రోజులు క్లిప్పులు నోట్లో పెట్టుకుని ముందుకెళ్ళేది అని చాలామంది పేషెంట్లు చెప్తూ ఉంటారు. అలా అన్ని కేసులు ఉండవండి. ఏదో 100లో 1 కేసు ఉంటుంది. దాన్ని పట్టుకొని అందరూ భయపడితే ఎలా? బ్యూటిఫుల్ స్మైల్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు క్లిప్పులు పెట్టించుకోవచ్చు, అలైనర్స్ పెట్టుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 0% సైడ్ ఎఫెక్ట్స్తో 100% సక్సెస్ రేట్తో ఉండే ఏకైక ట్రీట్మెంట్ ఇది. హాయిగా చేయించుకోండి. ఓకే, సో డాక్టర్ గారు చాలామంది బ్రేసెస్ యూస్ చేస్తారు కానీ ఎలా యూస్ చేయాలి, సరిగ్గా అంటే ప్రాపర్ వే ఏంటి అనేది మాత్రం తెలియదు. సో ప్రాపర్ కేర్ ఎలా తీసుకోవాలి బ్రేసెస్? అసలు మనం క్లిప్పులు పెట్టించుకున్న తర్వాత కేర్ ఏమీ ఉండదమ్మా. అందరూ అంటారు లిక్విడ్ డైట్ ఇవ్వాలా పిల్లలకి. లిక్విడ్ డైట్ ఇస్తే ఎలా అండి? సంవత్సరం పాటు వాడు ఇట్లా పడిపోతాడు కింద. అట్లే ఉండదు. మీరు ఏం తింటారో అది తినండి. కాకపోతే యాపిల్ లాంటివి కట్ చేసుకుని తినాలంతే. ఏం తిన్న తర్వాత ఆర్థోడాంటిక్ బ్రష్లని ఇస్తారు, వాటితో బ్రష్ చేసుకుని పళ్ళ మధ్యన ఆ ఫుడ్ ఇరుక్కోకుండా క్లీన్ చేసుకోవాలి. బ్రేసెస్ పెట్టుకున్నప్పుడు 3 నెలలకు ఒకసారి వచ్చి డాక్టర్ గారు, మీకు ఏ డాక్టర్ గారు పెట్టారు, మేము పెట్టామనుకోండి, మా దగ్గరకు వస్తే మీరు చెకప్కి వచ్చిన ప్రతిసారి పళ్ళను ఒకసారి క్లీన్ చేసి పంపిస్తాం. మేము ట్రీట్మెంట్ క్లిప్పులతో ట్రీట్మెంట్ చేసి ఎత్తుపళ్ళు తగ్గించడమే కాదు, ట్రీట్మెంట్ మధ్యలో పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది ఉన్నా చాలా శ్రద్ధగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ క్లిప్పులు పెట్టుకోవడం వల్ల చిగుళ్ళు వాచడం కానీ, నోట్లోంచి స్మెల్ రావడం కానీ ఇట్లాంటివి ఏమీ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తూ చాలా జాగ్రత్తగా చిన్నపిల్లలందరికీ ట్రీట్మెంట్స్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు అలైనర్స్ విషయానికి వస్తే అసలు మెయింటెనెన్స్ అనేది ఏమి ఉండదు. ఎందుకంటే మీరు అది తీసేసి బ్రష్ చేసుకుంటారు, ఇన్విజిబుల్ బ్రేసెస్ అది తీసేసి బోన్ చేస్తారు. అలాగే ఇంకా ఏముంటుంది, నోరు కడుక్కుంటారు, మళ్ళీ పెట్టుకుంటారు. 0 మెయింటెనెన్స్ దానికైతే. దీనికి కొంచెం ఒక 10% మెయింటెనెన్స్ చేయవలసి ఉంటుంది. సో మెయింటెనెన్స్ గురించి భయపడాల్సిన అవసరం అయితే 100% లేదు. ఓకే, సో కొంతమందికి బ్రష్ చేసేటప్పుడు బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది గమ్ నుంచి. సో ఎందుకంటారు? మెయిన్ రీజన్స్ ఏంటి? ఎవరికైనా బ్లీడింగ్ గమ్స్ ఉన్నాయి, పొద్దున్న లేవగానే పళ్ళు తోముతుంటే రక్తం వస్తున్నా, లేకపోతే చిగుళ్ళంతా వాచిపోయి నవ్వుతుంటే మీకు ఎర్రటి చిగుళ్ళు వస్తున్నా, చీమ్ పట్టిపోతున్నా, పళ్ళు మెల్లగా దూరం జరుగుతున్నా అనిపిస్తున్నా, అది నార్మల్ కాదండి. అది మీకు చిగుర్ల లోపల పెరిడాంటైటిస్ అనే జబ్బు ఉంది అని మీరు గుర్తుపట్టుకోవాలి. అది ఎందుకు గుర్తుపట్టుకోవాలంటే ఒకసారి ఈ జబ్బు వచ్చిందంటే మనకి తగ్గదు. రెండోది ఆ జబ్బు ఒకసారి వచ్చిందంటే ఒక పన్ను దగ్గర వచ్చినా 2 పళ్ళ దగ్గర వచ్చినా మొత్తం నోరంతా కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది. మూడో ప్రాబ్లం ఏంటంటే ఈ జబ్బు వచ్చిన వాళ్ళకి పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, పళ్ళు కిందకి జారిపోవడం, వాటంతట అవే రాలిపోయి పడిపోవడం లాంటివి జరుగుతాయి. నాలుగోది అన్నిటికన్నా ప్రమాదకరం ఏంటంటే ఆ జబ్బు నోటి
నోట్ వరకే లిమిట్ అయి ఉండదు. మీరు అన్నం తిన్నప్పుడు, మంచినీళ్ళు తాగినప్పుడు మీ రక్తం ద్వారా కూడా మీ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ అంతా కూడా లోపలికి తీసుకుంటారు మీరు. దాని ద్వారా గుండె పై పొరల్లోని, రెండో పొరల్లోని, లంగ్స్లోని, కిడ్నీస్లోని, పైకి వెళ్ళి బ్రెయిన్లోని కూడా ఈ ఇన్ఫెక్షన్ పైకి కిందికి కూడా మీ రక్తం ద్వారా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నోట్లో కనుక ఇలాంటి ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే సులువుగా దాన్ని నయం చేసుకోవచ్చు. పర్దడెంటల్లో లేజర్స్తో చేస్తాం. అంటే ఎంత అడ్వాన్స్డ్గా ఉంది చూడండి. ఎంత కాంప్లికేటెడ్ క్రానిక్ డిసీజెస్నైనా ఈజీగా తగ్గించుకొని నార్మల్ చేసుకునే అవకాశం ఉంది. అశ్రద్ధ చేయడం వల్ల డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఒక్కరోజు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి శుభ్రంగా క్లీన్ చేయించుకున్నాం అనుకోండి, చాలా వరకు మీరు తొందరగా బ్లడ్ వస్తున్న ఒక వారం 10 రోజుల్లోనో నెల రోజుల్లోనో వచ్చేస్తే సింపుల్ స్కేలింగ్ అండ్ పాలిషింగ్, డీప్ స్కేలింగ్ అంటారు, సబ్జింజివల్ స్కేలింగ్, అది చేయడం ద్వారా కూడా నయమైపోతుందండి. మీరు రారు. చాలామంది పళ్ళు రూజ్ అయిపోతున్నప్పుడు లేదా నోట్లోంచి స్మెల్ వస్తున్నప్పుడు మొత్తం చీమ్ పట్టాకో అప్పుడు వస్తున్నారు. అయినా భయపడక్కర్లేదు. అప్పుడు వచ్చినా కూడా పూర్తిగా నయం చేసే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నాను కదా, మన నోరు మనకు కనపడదు, మన జబ్బులు మనం చూసుకోలేం. నోట్లో ఏం జరుగుతుంది, మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము అనేది మీరు తెలుసుకోవాలంటే ఎలాగో హాలిడేస్ టైమే, వారానికి 7 రోజులు మేము పనిచేస్తాము. మీరు హ్యాపీగా ఏదో ఒక రోజు రావచ్చు, అంత ఫ్రీగానే డాక్టర్ గారితో ఫ్రీగా మాట్లాడచ్చు, నోట్లో ఏం జరుగుతుందో మీరు స్క్రీన్ మీద ఫ్రీగా చూడొచ్చు, అలాగే ఎక్స్రేలు కూడా ఫ్రీగా తీసుకోవచ్చు. ఇంతవరకే అవేర్నెస్ కోసం పర్దడెంటల్ సోషల్ సర్వీస్ పేరుతో దీన్ని లాంచ్ చేసింది అండ్ చేస్తున్నాం కూడా సక్సెస్ఫుల్గా. ఇది ఎవరికైనా కావాలి, నిజంగా మీ నోటి ఆరోగ్యం గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు హ్యాపీగా రావచ్చు, చూపించుకోవచ్చు. సో డాక్టర్ గారు, ఓవరాల్గా ఓరల్ హెల్త్ మంచిగా ఉండాలంటే ఒక పర్సన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎప్పుడెప్పుడు హెల్త్ చెకప్స్కి వెళ్తూ ఉండాలి? 2 పూట్ల బ్రష్ చేసుకోవాలండి. మార్నింగ్ బ్రష్ చేసుకోవడం అందరూ చేస్తారు. నైట్ బ్రష్ చేసుకోవడాన్ని హ్యాబిట్ని కల్టివేట్ చేసుకుంటే మీకు 90% ఓరల్లీ హెల్దీ ఉంటారు. రెండో హ్యాబిట్ ఏంటంటే, బై డిఫాల్ట్ ఎవ్రీ 6 months అంటా మేము కనీసం సంవత్సరానికి ఒక్కసారి డెంటల్ చెకప్ ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాల్సిందే. అది థంబ్ రూల్. అది ఎందుకు అంటే, నేను ఇందాక చెప్పినట్టు నోట్లో ఉండే జబ్బులు మనకు కనపడవు. అది ప్రతి సంవత్సరం మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒకసారి నోరంతా కడుగుతారు, అలాగే జబ్బులు ఏమైనా ఉంటే అప్పుడే చెప్తారు. డెంటల్ ట్రీట్మెంట్స్ ఎంత ఈజీగా ఉన్నాయంటే, ఎంత ఫాస్ట్గా ఉన్నాయంటే, ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నాయంటే మీరు భయపడాల్సింది అసలు ఏమీ లేదు. చాలా సులువుగా పళ్ళు లేవా, మనం పళ్ళు పెట్టేయగలుగుతున్నాం. నోరంతా ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గించగలుగుతున్నాం. ఎంత అడ్వాన్స్డ్గా చేయగలుగుతున్నాం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా డెంటల్ ట్రీట్మెంట్స్ చేసుకునే అవకాశం ఈరోజు 100% ఉంది. ఓకే. సో పళ్ళ సమస్యలకు సంబంధించి చాలా చాలా చక్కటి పరిష్కారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.